సేవకుడు, అయ్యా నాకు కుటుంబాన్ని పోషించుకునే మార్గం చూపించమంటూ గార్డెన్లో వర్క్ చేస్తుండగా ఏదో పురుగు ఏదో వెళ్ళినట్టు అనిపించి ఇలా అన్నాడు. అక్కడేముంది, గుండె సూది ఉంది కదా, అది గుచ్చుకుంది. వెంటనే ఆయన భార్యను కేకేసి పిలిచాడు. ఆవిడ పరిగెత్తుకొచ్చింది. ఎందుకు రక్తం అయిపోతుంది మీ డ్రెస్ అంతా? అదే నేను కంపెనీలో పనిచేశాను కదా మొన్నటి దాకా, అక్కడ పనిచేసేటప్పుడు ఒక సూది తీసి ఇక్కడ పెడుతుంటాను, అవసరానికి ఏదో ఉపయోగపడుతుంది. నేను ఏదో వెళ్ళిందని నా షర్ట్లోకి వెళ్ళింది, ఇలా గట్టి కొడితే అది గుచ్చుకుంది. ప్లేయర్ పట్టరమ్మన్నాడు, కటింగ్ ప్లేయర్ తీసుకొచ్చి నెమ్మదిగా లాగినప్పుడు ఆ పిన్నిస్ వచ్చేసింది బయటికి, అదే ఆ గుండె సూది వచ్చింది. దాన్ని ఇలా చూస్తూ ఉన్నాడు. ప్రభా, అసలే జాబ్ పోయి ఏడుస్తుంటే మూలిగే నక్క మీద ఏం పడింది, తాటిక పడింది, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అని ప్రార్థన చేస్తూ వాళ్ళ భార్య ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది, అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఈలోగా దాన్ని చూస్తుంటే అందులో ఒక ఆలోచన వస్తుంది ఆయనకి. ఏ ఆలోచన అంటే, నా కుమారుడా, ప్రపంచంలో ఇంతవరకు మానవ చరిత్రలో సేఫ్టీ పిన్ అనేది కనిపెట్టలా. ఓన్లీ గుండు సూదులే చూశారు. గుండు సూదులు ఇవే ఉన్నాయి, ఇవి కనిపెట్టారు. కానీ నువ్వు నీ ఉద్యోగం తీసేసిన కంపెనీ కూడా ఇవే తయారు చేస్తుండేది. ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు ఒకటి తయారు చేయాలి. ఏంటి ప్రభా? ఒక తీగను తీసుకోని ఆలోచిస్తే తీగ తీసుకుని అడి తిప్పి ఇడి తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి సేఫ్టీ పిన్ తయారు చేయని ఆలోచన వచ్చింది. దాన్ని మనం పిన్నీస్ అంటాము. చూడండి ఒకసారి, ఆ సేఫ్టీ పిన్ అనేటువంటిది తయారు చేయగలిగాడు. అది ఎంతమంది తెలిసి ఈ పిన్నీస్ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తి చర్చి మానిపించినందుకు మేలు కలిగిందా? అదే, చర్చికి వెళ్ళినందుకు డ్యూటీ తీశారు. చర్చికి వెళ్ళాడని అతను ఉద్యోగంలో తీసేశారు. అయినా కూడా అతను బాధపడలా. అంతా మేలు కోసమే అనంటే గట్టిగా, అంతా మేలు కోసమే, అంతా మేలు కోసమే, అంతా మేలు కోసమే. కీడు కలిగినా దాన్ని ఎలా భావించాలి? మేలు కోసం. ఇబ్బంది కలిగినా ఏమని భావించాలి? మేలు కోసమే. గట్టిగా చేయరు చెప్పమ్మా, మేలు కోసమే. కొన్ని ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నావు, దాన్ని మేలుగా మార్చగలడు దేవుడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మేలుగా మారుస్తాడు. కూర్చున్న నీవు కూడా నీ జీవితంలో మేలుగా మార్చగలడు. పడదాం. అంతా నా మేలుకే, ఆరాధన యేసయ్యకే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే. సిస్టర్స్ పడతారు. అంతా నా మేలుకే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, కరములు తట్టి యేసయ్యను ఆరాధిస్తూ. అంతా నీ మేలు కోసమే చేయగల దేవుని. కన్నీలే పాదములైన, కఠిన దుఃఖ బాధలైన,
ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే పింక్ కలర్ లో కనబడినప్పుడు సిస్టర్స్ అందరూ గట్టిగా పాడుదురు గారు ప్రభుని స్తుతిస్తూ సహోదర సహోదరులు కలిసి పాడు. ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరి కరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరి కరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని యేసుని స్వరూపము నేను పొందాలని అనుమతించినాడి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చేతులు పైకి చప్పట్లు కొట్టుకోండి. చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను దేవానికి స్తోత్రం, మహోన్నతురానికి స్తోత్రం. చేతులు ప్రభైపోయింది. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను
చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం అన్ని సంఘాలలో. Thank you, Lord. Amen. Amen. ఆ రోజున ఆ వ్యక్తికి తనకున్నటువంటి ఉద్యోగం పోయిందని చర్చికి వెళ్ళడం మానేశాడా మానలేదా? ఏంటి చెప్పండి. ఎందుకు పోయింది ఆయన ఉద్యోగం? ఆదివారం చర్చికి వెళ్ళాడనేగా. ఫ్యాక్టరీకి పనికి రాలేదని వాళ్ళు తీసేశారు. ఇప్పుడు దేవుడు ఒక క్రొత్త ఆలోచన, నూతన ఆలోచన, మర్మమైన అనేక విషయాలను బయలుపరిచే దేవుడిని సేవిస్తున్న మనం చప్పట్లు కొట్టి యేసయ్యకి హల్లెలూయా. మరుగైన స్థలంలో ఉన్న మన్నాను నీకు ఇవ్వగల శక్తిమంతుడు. యెషయా 45 అధ్యాయం 2-3 వచనాల్లో అంటాడు, ఆయన నీకు ముందుగా వెళ్ళొచ్చు,